అంటే స్వాతంత్రం వచ్చి మన 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో కూడా ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ ఉత్సవాలు జరుపుకునే విధంగా కూడా ఈరోజు గ్రామ సభ మనం నిర్వహించుకుంటాం. దానికి ఏందనేది మన సర్పంచ్ గారు వివరిస్తారు. అట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారు అధ్యక్షత వహించాలని కోరుతున్నాం. మరి ఉప సర్పంచ్ గారు కూడా వేదికను అలంకరించాలి. వార్డు మెంబర్లు దయచేసి వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భం లోపల ప్రభుత్వం మనకు ఒక 9 రకాల అంశాలను నిర్దేశించింది ప్రతి గ్రామ పంచాయతీకి. ఈ 9 రకాల అంశాల లోపల మనం ఎవరిని సెలెక్ట్ చేసుకొని రాబోయే 2 సంవత్సరాల లోపల వాటికి లక్ష్యాలను మనం చేసుకునే విధంగా ఈ గ్రామ సభ లోపల మనం దిశానిర్దేశం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 9 అంశాలు ఏమంటే ఒకసారి చదివి వినిపిస్తారా? ఫస్ట్ది పేదరికం లేని పంచాయతీ. ఎవరు తిరిగి పేదరికంలోకి వెళ్లకుండా సామాజిక రక్షణ ఉండేలా చూడాలి. గ్రామంలోని ప్రజలందరికీ మెరుగైన జీవనోపాధితో పాటు అభివృద్ధి మరియు శ్రేయస్సు ఉన్న గ్రామంగా ఉండాలి. సెకండ్, అన్ని వయసు గల వారందరికీ ఆరోగ్యకరమైన జీవితంను మరియు శ్రేయస్సును ఉండేలా నిర్దేశించుకోవాలి. థర్డ్, పిల్లలందరూ వారి హక్కులను అనుభవించడంలో సామర్థ్యం కలిగి ఉన్నారని, మనుగడ, అభివృద్ధి, భాగస్వామ్యం మరియు రక్షణ కోసం వారి హక్కులను పొందగలరని మనం నిర్దేశించుకోవడం జరగాలి. గ్రామంలో అందరికీ ఉపయోగకరమైన కుళాయి కనెక్షన్లు, నాణ్యమైన నీటి సరఫరా, మంచినీటి నిర్వహణ, వ్యవసాయం, అన్ని అవసరాలకు సమృద్ధిగా నీటి లభ్యత మరియు నీటి పర్యావరణ వ్యవస్థను సంరక్షించడం. ఫిఫ్త్, మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రకృతి ప్రసాదించిన పచ్చదనంతో పాటు పర్యావరణ పరిరక్షణతో పాటు మరియు వాతావరణ మార్పు తట్టుకునేలా మన గ్రామాన్ని రూపొందించుకోవడం. సిక్స్త్, స్వయం సమృద్ధిమైన మౌలిక సదుపాయాలను సాధించడానికి అందరికీ సురక్షితమైన తగిన గృహాలు, ప్రాథమిక సేవలకు ప్రాముఖ్యత ఇవ్వడం నిర్దేశించుకోవడం. 7, అర్హులందరికీ సామాజిక భద్రతా వ్యవస్థలు ఏర్పరచడంలో గ్రామంలోని ప్రతి వ్యక్తి తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. వివిధ పథకాల కింద అభివృద్ధి ప్రయోజనాలను తెలుసుకోవడం మరియు సుపరిపాలన ద్వారా గ్రామంలో అర్హులైన వారందరికీ ఆ ప్రయోజనాలు అందించడం. 9, మహిళలు మరియు బాలికలకు సురక్షితమైన వాతావరణం ఏర్పరచడం, లింగ సమానత్వాన్ని సాధించడంలో సమాన అవకాశాలను అందించడానికి సాధికారికత కల్పించడం మొదలైన ఈ 9 అంశాలని మన ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. ఈ 9 అంశాల లోపల మనం ఏవైనా 2, 6, 3 సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది గ్రామ సభ లోపల. మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సర్పంచ్ గారు మాట్లాడాల్సిందే. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఆజాద్ మహోత్సవ 75 సంవత్సరాలు పురస్కరించుకొని మన గ్రామ పంచాయతీలో ఉత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికి మనకు కార్యదర్శి గారు 9 చదివి వినిపించడం జరిగింది. దాంట్లో మన గ్రామంలో 2 సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటేమో 100% మంచినీరు, 100% మంచినీరు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాల్య వివాహాలు కానీ బాలల సంరక్షణ, చిన్నవారు ఎవరైనా కూలి పని పోకుండా చూడడం అనేది మనం ఈ 2 ఎన్నుకోవడం జరిగింది. అలాగే మన మాదేపూరు గ్రామ పంచాయతీలో మనం ఇంతకుముందే డాక్టర్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దానికి డాక్టర్ కొనడం జరిగింది. అలాగే నెక్స్ట్ అశోక్ లీలాండ్ బండి ట్రాలీని కొనడం జరిగింది. దానికి ముఖ్యంగా మహిళా సోదరమణులు ఒకటే ఆలోచన చేయాలి. ఎందుకంటే అంతకుముందు మనం డాక్టర్ ఉన్నప్పుడు చాలామంది ఏమన్నారంటే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అయితే ఉంది మా వాడకు రాక, మేము చాలా ప్రాబ్లం ఉంది, ఇంటికాడ ఎన్ని రోజులు ఉంచుకుంటాం చెత్త ఇంట్లో అనేది మహిళా సోదరమణులు చెప్పడం జరిగింది. దానికి తోడు ఈరోజు మాదేపూర్ గ్రామ పంచాయతీ మొత్తం మనం మిషన్ భగీరథ పైప్ లైన్ లెక్కల ప్రకారము 33 కిలోమీటర్లు మాదేపూర్ గ్రామ పంచాయతీ ఉన్నది. ప్రతిరోజు ప్రతి ఇంటికి చిన్న గల్లీ ఉన్నా కానీ కూడా ఆ గల్లీ లోపల వారి ఇంటి మొదటి వస్తుంది. తప్పకుండా చెత్త వారు తీసుకొచ్చి మన ట్రాక్టర్లు వేయాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది.
ఈ చెత్త వేయడం వలన నాళీలు మనకు సేఫ్గా ఉండడం, నాళీలు లేకపోవడం, నాళీలు మురికాలలో ఏది ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ ఇలా ఇంట్లో ఊడ్చిన తడి చెత్త పొడి చెత్త తీసుకొచ్చి మన నాళీలలో పోయడం వలన నాళీలు విపరీతంగా నిండిపోయి మనము గ్రామ పంచాయతీకు అనేక రకాలలో మన డబ్బులు ఖర్చు అయితే ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఆ చెత్త బండిలో వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంకొకటి, మనం ఇచ్చిన బుట్టాలు ప్రతి ఒక్కరు ఇంట్లో ఏదైనా బియ్యం పోసుకోవడము లేకపోతే ఇంకోటి ఏదైనా వాటర్ పోసుకోవడము చేస్తూ ఉన్నారు. తప్పకుండా మనకు తడి చెత్త పొడి చెత్త అనేది ఉన్నది. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా తడి చెత్తను యూజ్ చేసుకోవాలి. తడి చెత్తను మనం వేసినప్పుడు డబ్బాలో వేసినప్పుడు ఆ తడి చెత్త మన వర్మీ కాంపోస్ట్ తయారు చేస్తాము. దానికి ఇప్పుడు వానపావం తీసుకురావడానికి ప్రయత్నంలో ఉన్నాం. తప్పకుండా తడి చెత్త అనేది ఏంటంటే కూరగాయలు కానీ దానికి సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి. పొడి చెత్త అనేది ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, చెప్పులు కానీ, తర్వాత కవర్స్ కానీ ఇట్లా అనేకం చేస్తూ ఉన్నాం. అది మనం తడి చెత్త పొడి చెత్త కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా తడి చెత్త పొడి చెత్త 2 డబ్బాలు ఇచ్చినాం. ప్రతి ఒక్కరు కూడా వినియోగంలోకి తీసుకోవాలి, తప్పకుండా వాడాలి, అందరూ కూడా వేయాలి. ఏస్తే మనం కూడా గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి మనం రీసైక్లింగ్ అనేది ఈ యొక్క ప్లాస్టిక్ తోటి మనకు ఏది ఇటుకలు తయారు చేయడానికి ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం. మన గ్రామ పంచాయతీ నుంచి అనేది మీరు అందరూ కనుక ఆమోదిస్తే తప్పకుండా అది ఇటుకలు తయారు చేయడానికి ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసి దాన్ని చూరగా చేసి ఇటుకలు తయారు చేస్తే మనకు కొంత ఏంటంటే ఆ చెత్త చెదారం మన వారేస్తే అది వేస్ట్గా అయిపోయి మన కాలుష్యం కూడా దెబ్బతింటా ఉంది. కాబట్టి మనమే రీసైక్లింగ్ చేసుకొని మనము ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నది. దాన్ని కలర్ అయితే ఉంది. ఆ ఇటుకలు అవి పెట్టుకుంటే మనం ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మన మహేష్ గారు మన చూసిన యూట్యూబ్లో దాన్ని తప్పకుండా తీసుకోవాలనేది ఈ గ్రామ సభలో మీరు అందరూ చప్పట్ల ద్వారా ఆమోదం తెలిపాలి. అదొకటి. రెండవది, మనము వర్మీ కాంపోస్ట్ అనేది కంపల్సరీ తయారు చేసుకోవాలి. మనమే ఈ పెరట్ కూరగాయలకు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ప్రతి 30 రోజులకు ఒకసారి 50 నుంచి వెళ్ళి 100 కిలోల దాకా ప్యాకెట్లు చేసి అమ్మడం జరుగుతుంది. అది కూడా వానపావం తీసుకుంటున్నాం. కార్యదర్శి గారు కూడా మంచి పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాటర్ కొట్టేయడం వలన మనం ఇంకొకటి ఏంటంటే ఈ బట్టలేదు లేకుండా మనం ఇళ్లలోనే కుండీలలో కానీ ఇంకా అనేక రకాలలో మనకు కొంచెం పెరడు ఉన్నా కానీ కూడా ఈ వర్మీ కాంపోస్ట్ ద్వారా మనకు గ్రామ పంచాయతీ కొంత ఆదాయం వస్తుంది. అలాగే మనకు మంచి స్వచ్ఛమైన కూరగాయలు తినడానికి మంచి ఆరోగ్యం కూడా ఉంటాం. కాబట్టి ఇది కూడా ఇది వర్మీ కాంపోస్ట్ కూడా తయారు చేయాలి. రెండవది ఏంటిదంటే మనము మాదేపూరు గ్రామ పంచాయతీలో మనం మేడిగడ్డకు వచ్చి పోయేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడ తెలుస్తలేదు. మన బోర్డు కూడా ఏది వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ మేడిగడ్డ పోవడానికి ఒక బోర్డు ఏర్పాటు చేద్దాం మంచిగా. అది కూడా మీరు అందరూ ఆమోదించాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. అలాగే ట్రస్సర్ కాలనీ, ట్రస్సర్ అనేది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు, చాలా మంది వస్తూ ఉన్నారు. మనకు ట్రస్సర్ అనేది ఇప్పుడు మొన్న మేము ట్రస్సర్ కాలనీ పోతే అక్కడ ఒక చీర కూడా డ్రెస్సులు కూడా దొరకట్లేదు. చీర కానీ దానికి సంబంధించిన ట్రస్సర్ బట్ట కానీ దొరకట్లేదు. చాలా సేలింగ్ అయితే ఉన్నది. కాబట్టి దానికి మన ప్రాంతంలో ఉన్నది కాబట్టి దానికి కూడా ఒక మంచి బోర్డు ఏర్పాటు చేయాలి ట్రస్సర్ కాలనీ అనేది. అది కూడా మనం అందరం అనుకొని మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని మనం అందరం కూడా ఒక గౌరవంగా బతికేటట్టు మన ప్రాంతంలో ఇది తయారైతుంది అనేది మనకే కాక మన రాష్ట్రానికి కానీ, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ కూడా తప్పకుండా ఆ ఒక బోర్డు ఉంటే అందరికీ అర్థమవుతుంది అనేది ఎందుకంటే టూరిజం ప్లేస్ కాబట్టి మనకి ప్రాంతంలో చాలా అది ఉన్నది. కాబట్టి మనకు ప్రాజెక్టులు కానీ, బ్యారేజ్ కానీ, ఇంకా అనేక రకాలు మనకు టెంపుల్ ఉన్నది. కాబట్టి మంచి ఒక టూరిజం ఉంటుంది. కాబట్టి మన ప్రాంతంలో కూడా ఇది ఉన్నది అనేది ఒకటి తెలపడానికి మనం ఒక మంచి బోర్డు ఏర్పాటు చేసుకోవాలనేది చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మనం ఇంకా ఒకటే, మన చికెన్ సెంటర్ ఎవరైతే నడుపుతా ఉన్నారో సోదరులందరికీ కూడా ఒక గమనిక చేస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎంత నోటీస్ ఇచ్చినా కానీ కూడా ఎక్కడ పెట్రోల్ పంప్ దాటినాక ఆ బ్రిడ్జ్ దగ్గర వేస్తూ ఉన్నారు, లేకుంటే ఆ పార్క్ దిక్కన వేస్తూ ఉన్నారు, లేకుంటే సాయిబాబా టెంపుల్ దగ్గర కూడా వేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా చాలా
బాధపడుతూ ఉన్నారు, అది స్మెల్ వస్తూ ఉన్నది. కాబట్టి మనం అక్కడ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ ఎవరైనా లేకపోతే వేరే దగ్గర ఎక్కడేసినా కానీ ఫోటో తీసి వాళ్ళ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వారిని మాదేపూర్లో వాళ్ళ ఇంటికాడ అమ్ముకోవాలి తప్ప మాదేపూర్ గ్రామంలో రోడ్ల పైన ఎక్కడ కూడా షాపింగ్ అమ్మేయాలనేది ఇది ఒక తీర్మానం పెడతా ఉన్నాం. మీరందరూ ఆమోదించాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైతే మన ట్రాక్టర్ 24 గంటలు నడుస్తూ ఉంది, ఇంకోటి మన బండి కూడా కొత్తగా వచ్చింది 24 గంటలు నడుస్తూ ఉంది. మీ యొక్క షాప్ ముంగడికే పోతుంది కాబట్టి మీరు తయారు చేసుకొని ఆ సంచి తీసుకొస్తాను లేస్తే అదే తీసుకొని వెళ్తుంది. మీరు 6 గంటలకు 7 గంటలు తీసుకొస్తా తోగల బండి పొంగనే చొప్పిపోతారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే మనం లాభపడు కాదు, ఇతరులు బాధపడద్దు అనేది వారి యొక్క ఉద్దేశంగా ఉండాలనేది చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే దానికి కూడా తప్పకుండా వారందరూ చర్యలు తీసుకుంటారనేది టర్నింగ్ బార్గోడల్ దగ్గర ఆ టర్నింగ్ దగ్గర కూడా మంచి కాళేశ్వరం పోవడానికి ఒక బోర్డు ఏర్పాటు చేద్దాం తప్పకుండా. ఇంకా సూచనలు ఏమున్నా కానీ కూడా తప్పకుండా ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే మనం తప్పకుండా మనం గ్రంథాలయం కూడా రామన్న గారు ఊరేళ్ళు గ్రంథాలయం తప్పకుండా అవసరం ఉన్నది. మనకు గ్రంథాలయం అనేది మనకు సెంటర్లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. అది కూడా గ్రంథాలయం కూడా కంపల్సరీ తీర్మానంగా రాయండి. గ్రంథాలయం కూడా అతి త్వరలో మనం కట్టియాలనేది మనం ఎప్పుడో తీర్మానం పెట్టుకున్నాం. మళ్ళీ కూడా గ్రామ సభ ద్వారా తీర్మానం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఆసక్తితోటి ఉన్నారు. మనము గ్రామాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది మన యొక్క సంకల్పంగా పెట్టుకుంటేనే మనం అన్ని రకాలల్లో ముందుకు పోతాం. ఒక తమిళనాడులో ఒకే ఒక సర్పంచ్ ఆయన చూస్తే పరేషాన్ అవుతుంది. అక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి ఒకటే కలర్గా 300 ఇళ్ళు కట్టించారు, 1500 ఇళ్ళు. ఆ గ్రామాన్ని చూస్తే మనం చాలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉన్నది. 20 సంవత్సరాల క్రితమే ఆయన బయోగ్యాస్ అనేది తయారు చేసి కరెంట్ ఉత్పత్తి చేసుకున్నాడు ఆ గ్రామంలో అన్ని రకాల వసతులు. ముఖ్యమంత్రి ఇంట్లో తమిళనాడులో కరెంటు పోతుందేమో కానీ ఆ గ్రామంలో ఒక్క రోజు కూడా కరెంటు పోయే పరిస్థితి లేదు. అలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. మనం అందరంగా కలిసికట్టు గ్రామానికి ఏం అవసరం ఉంటుంది, గ్రామానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏదైతే అవసరం ఉంటుందో అది కంపల్సరీ మనం పెట్టుకోవాలి, మన తీర్మానం పెట్టుకోవాలి. అన్ని గ్రామాల కంటే మన గ్రామం మెరుగ్గా ఉండే విధంగా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన ఈ 9 ఇంట్లలో కూడా ఇదొకటి ఉన్నది. అంటే చిన్నపిల్లల నుంచి వెళ్ళి 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్న వయసున్న వారు ఎవరైనా కానీ కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? చెత్త బయట వారేయద్దు, దోమలు ఉండద్దు, మలేరియా ఉండద్దు, డెంగ్యూ ఉండద్దు, ఇట్లా అనేక ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా చైతన్యవంతుడు కావాలి. నేను ఇట్లా చెత్త ఇలా బయట అయితే ఇతరులకి నాకే కాక ఇతరులకు కూడా అన్యాయం జరుగుతుంది, వారికి రోగం వస్తే ఎన్నో డబ్బులు ఖర్చు అవుతాయి అని వాటిని ఆదా ఉండి మనము ఈ చెత్తని కనుక బయట వేసి దాని చెత్త ద్వారా రీసైక్లింగ్ కనుక చేస్తే మనం 100% గ్రామాన్ని తీర్చిదిద్దినట్టు అవుతుంది. కాబట్టి ఇంకా అనే కొన్ని డ్రైనేజ్ ఉన్నాయి. ఇంకా చెట్లు అనేది కూడా మన వాళ్ళు చాలా మంది పెంచట్లేదు, వాటికి నీళ్లు పోతలేదు. ఇంటికి 5 మొక్కలు ఇచ్చినాం, అది కూడా చాలా ప్రాబ్లం ఉన్నది. ప్రతి ఇంటికి 5 మొక్కలు పెంచాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది. ఇంకొకటి, మన ఊరు డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకి 1200 మినిమం ఉపాధి హామీ పనిచేయాలి. 1200 మంది ఉపాధి హామీ పనిచేయకపోతే మనకు రోడ్స్ మొన్న తీర్మానం పెట్టాం, ఇక్కడ బ్రిడ్జిలు తీర్మానం పెట్టాం, అన్నీ కూడా తీర్మానం పెట్టినాం. కానీ మెటల్ వర్క్ రావాలంటే మనం లేబర్ వర్క్ చేయాలి. ఈ లేబర్ వర్క్ కంపల్సరీ చేస్తేనే మన గ్రామానికి అభివృద్ధి అవుతుంది, మన గ్రామానికి ముందుంటుంది. మన గ్రామంలో మొన్ననే 15 లక్షలు వచ్చినాయి. అక్కడ వేసినాం. తర్వాత ఇక్కడ దానికి ఏంది వచ్చరు గట్ట ఒక 5 లక్షలు వేసినాం. కాలేజ్ దగ్గర ఒక 2, ఇక్కడ ఒక 3
డబుల్ బెడ్రూమ్ దగ్గర ఒక 5 లక్షలతోటి మనం ఈజీఎస్ వరకు పనిచేసుకోవడం జరిగింది. ఇలా మనకు ఇక్కడ మిర్చి కూడా బాగా దెబ్బతిన్నది కాబట్టి ప్రతి వార్డు మెంబర్ కానీ వార్డాల పెద్ద మనుషులు కానీ తప్పకుండా మోటివేషన్ చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంతకుముందు లాగా ఏది ఉపాధి హామీ కూలికి పోతే అరే డబ్బులు వస్తలేవు అది ఇది అనేది లేదు. ఇప్పుడు ఎవరైతే పనిచేస్తారో అక్కడనే ఫోటో తీసి లొకేషన్ పెట్టి అక్కడనే మీరు జాబ్ కార్డులో సంతకాలు పెట్టించి మన దాంట్లో సంతకాలు పెట్టించి అప్పుడే అదే రోజు ఆన్లైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి తప్పకుండా మన రామన్న గారు ఉపాధి హామీ కూలి పోవాలి మన వాడకు అర్థమైందా? కంపల్సరీ అందరూ కూడా ఉపాధి హామీ అనేది మేము కూడా వార్డు మెంబర్లు మా ఉప సర్పంచ్ గారు నేను కూడా ఇక సాయంత్రం 2-3 వాడలో పోతాం. వాడలో పోయాలి మోటివేషన్ చేస్తాం. అమ్మాయి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది మీ అందరికీ తెలుసు ఈ పని గురించి. మనం పని చేస్తే మన గ్రామం డెవలప్ అవుతుంది. మీరు పని చేస్తే మన గ్రామానికి డబ్బులు వస్తాయి. మీరు పని చేస్తే మన గ్రామానికి రోడ్లు వేసుకోవచ్చు. మీరు పని చేస్తే మన గ్రామానికి లింక్ రోడ్లు వేసుకోవచ్చు, బ్రిడ్జిలు కట్టుకోవచ్చు అనేది మనకు ఉన్నది కాబట్టి అందరూ కూడా ఉపాధి హామీ పనికి పోవాలి. ఎవరైతే జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా పోవాలనేది ఆశిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా సలహాలు సూచనలు ఇది కూడా తీర్మానం పెట్టాలి. గ్రామ పంచాయతీకి ఒక లేడీస్ ఒకటి జెంట్స్ ఒకటి యూరినర్స్ అలాగే దానికి సంబంధించిన గోడ అది కూడా తీర్మానం పెట్టండి. తప్పకుండా అది అవసరం. ఎందుకంటే మన గ్రామ పంచాయతీ బ్రహ్మాండంగా కట్టుకున్నాం. గ్రామ పంచాయతీలో 100 మంది కూర్చుంటట్టు కట్టుకున్నాం. గ్రామ పంచాయతీలో ఎవరన్నా ఎక్కడన్నా హోటల్ కూడా ఒక 5-10 నిమిషాలు కూర్చోవడానికి ఉంటుంది. అలాగే వేరే కులస్తులు కానీ వేరే గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్స్ కానీ అందరూ కూడా మనం పెట్టుకోవడానికి మంచిగా ఉన్నది కాబట్టి వాళ్ళకి టైర్ పోవడానికి బాగా ఇబ్బంది ఉన్నది. రామన్న గారు చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇంకా ఏమన్నా ఉంటే సలహాలు సూచనలు ఏమున్నా కానీ కూడా చెప్పి గ్రామంలో వారు ముందుండాలి. ఈ గ్రామానికి ఎట్లా పోతే మనం ముందుకు పోదాం. ఈ గ్రామంలో అన్ని గ్రామాలల్లో మన ఏదైతే మన గ్రామ పంచాయతీలో మన జిల్లాలో 1227 ఎన్నో ఉన్నాయి గ్రామ పంచాయతీ. వాటి లోపల మనం మెరుగుండాలనేది మనం చూడాలి. ప్రతిరోజు నవాపేట వస్తూ ఉన్నది. ఇంకా కొన్ని గ్రామాలు చాలా ముందున్నాయి మనకంటే. మనం కూడా ముందుండాలనేది ఆశిస్తూ ఉన్నాం. మన గ్రామాన్ని చూడడానికి రావాలనేది ఆశిస్తూ ఉన్నాం.